హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారంటే లిటరరీ ఫామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ మీరు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. ఈ లిటరరీ ఫామ్స్కి సంబంధించిన లిటరీ బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ మీకు దేనికోసం పనిచేస్తాయి అంటే ఎంఏ ఇంగ్లీష్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఈ లిటరీ ఫామ్స్ లేదా లిటరీ టర్మ్స్కి సంబంధించిన బిట్స్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సో దీంట్లో మీకేం అడుగుతారంటే పోయట్రీ అంటే ఏంటి, డ్రామా అంటే ఏంటి, సో అందులో ఉన్న రకాలు ఏంటి, నావెల్స్ ఎన్ని రకాలు, సో అందులో ఉన్న నావెల్స్ ఏంటి, ద బెస్ట్ ఏంటి అనేది సో దీనికి సంబంధించి అడగడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ లిటరరీ ఫామ్స్కి సంబంధించిన బిట్స్ చూడబోతున్నారు. సో ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం. అలాగే ఫ్రెండ్స్, పీడిఎఫ్ ఈ పీడిఎఫ్లో మీకు చాలా బిట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ లిటరీ బిట్స్ ఈ పీడిఎఫ్లో కలిగి ఉన్నాయి. ఈ పీడిఎఫ్లో మీకు నియర్లీ 3500 అబోవ్ బిట్స్ ఇందులో ఉండడం జరిగింది. సో ఈ బిట్స్ అయితే లేదా ఈ ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించిన పీడిఎఫ్ ఎవరికైనా కావాలి అనుకుంటే సో వాళ్ళు ఏం చేయండి అంటే నా ఈమెయిల్ ఐడి ఉంది englishparadise060@gmail.com. దానికి కనుక మీరు మెయిల్ చేస్తే నేను మీకు ప్రాసెస్ చెప్తాను, ఎలా పంపిస్తాను అనేది మీకు ప్రాసెస్ చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైతే ఈ పీడిఎఫ్ కావాలి అని అనుకుంటున్నారో సో వాళ్ళు ఏం చేయండి అంటే englishparadise060@gmail.comకి మెయిల్ చేయండి. ఎట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? రైట్, మనం లేట్ చేయకుండా సో బిట్స్లోకి వెళ్దాం. రైట్, చూద్దాం. ఫస్ట్ బిట్ చూద్దాం. ఇది పోయట్రీకి సంబంధించింది. సో పోయట్రీ ఈజ్ జనరల్లీ ఇన్ డాష్ వర్స్ ఫామ్ అనమాట. సో పోయట్రీ అనేది ఎలాంటి ఫామ్ అట? వర్స్ ఫామ్. ఓకేనా? రైట్, ఇది పెద్దగా ఏం అడగడు. రైట్, చూద్దాం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ కైండ్ ఆఫ్ లిటరేచర్ ఇన్ విచ్ ఇమాజినేషన్, ఇమోషన్ అండ్ ఫ్యాంటసీ ఫ్యాన్సీ ప్రిడామినేట్స్ ఈజ్. ఇందులో ఏ లిటరేచర్లో అయితే ఇమాజినేషన్ కానివ్వండి, ఇమోషన్ కానివ్వండి, ఫ్యాన్సీ కానివ్వండి డామినేట్ చేస్తాయో దాన్ని ఏమంటారు అంటే ఇట్స్ కాల్డ్ అ పోయట్రీ. దాన్ని ఏమంటారు? పోయట్రీ అనడం జరుగుతుంది. రైట్, హూ కాల్ ద పోయట్రీ యాజ్ మెంటల్ కంపోజిషన్. సో ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. సో పోయట్రీని ఎవరు ఈ విధంగా అన్నారు? మెంటల్ అని అన్నానేమో ఇంతకుముందు, మెట్రికల్ కంపోజిషన్. సో పోయట్రీని మెట్రికల్ కంపోజిషన్ అని అన్నది ఎవరు అంటే డాక్టర్ శామ్యూల్ జాన్సన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, ఎక్కువసార్లు అడుగుతున్న బిట్ ఇది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. వాట్ ఆర్ ద 4 ఎలిమెంట్స్ ఆఫ్ పోయట్రీ? సో పోయట్రీలో ఏమేమి ఉండాలి అంటే కంపల్సరీ ఉండాల్సిన ఎలిమెంట్స్ ఏంటి అంటే ప్లెజర్, ట్రూత్, ఇమాజినేషన్ అండ్ రీజన్. ప్లెజర్ సంతోషం ఉండాలి, ట్రూత్ నిజం ఉండాలి, ఇమాజినేషన్ ఊహించడం ఉండాలి, ఊహించి రాయాలి పోయట్రీని, అండ్ రీజన్. సో నువ్వు అది ఏ ఉద్దేశంతో చెప్పదలుచుకున్నావు అనే రీజన్ కూడా చెప్పాల్సి ఉంటుంది. ఈ 4 ఎలిమెంట్స్ ఉండాలి కంపల్సరీ ఏ పోయంలో అయినా అని దాని యొక్క అర్థం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాం. హూ సెడ్ పోయట్రీ ఈజ్ అ మ్యూజికల్ థాట్? సో ఇది కూడా ఇంపార్టెంట్ వన్. ఎవరు పోయట్రీని మ్యూజికల్ థాట్ అని అన్నారు? థామస్ కెర్లిన్. రైట్, సో ఎవరన్నారు మ్యూజికల్ థాట్ అని పోయట్రీని అంటే థామస్ కెర్లిన్ అని అనడం జరిగింది. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూద్దాం. షెల్లీ డిఫైన్డ్ పోయట్రీ యాజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇమాజినేషన్. మన గ్రేట్ పోయట్ ఉన్నాడుగా షెల్లీ, ఆయన పోయట్రీని ఏ విధంగా డిఫైన్ చేశాడు అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇమాజినేషన్. సో మన ఇమాజినేషన్లో ఏమైతే ఒక పోయం గురించి రాస్తాడో ఆ ఇమాజినేషన్లో తను ఏదైతే ఊహించుకుంటాడో ఆ ఊహించుకున్న దాన్ని పోయం రూపంలో ఎక్స్ప్రెస్ చేయడాన్నే పోయట్రీ అని ఎవరు చెప్పారు? సో మన పిబి షెల్లీ చెప్పడం జరిగింది. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. హూ డిఫైన్డ్ పోయట్రీ యాజ్ ద బ్రీత్ అండ్ ఫైనర్ స్పిరిట్ ఆఫ్ ఆల్ నాలెడ్జెస్. సో ఎవరు పోయట్రీని ద బ్రీత్, అది శ్వాస అని చెప్పడం జరిగింది, అండ్ ఫైనర్ స్పిరిట్, సో ఆత్మ, మంచి ఆత్మ అని చెప్పింది, ఆఫ్ ఆల్ నాలెడ్జెస్, ఉన్న నాలెడ్జ్లలో ద గ్రేటెస్ట్ వన్ ఏంటి?
పోయట్రీ అని చెప్పింది ఎవరు? విలియం వర్డ్స్వర్త్. ఈయన కూడా చాలా గొప్ప పోయట్ అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్, ఎప్పుడైనా అడగవచ్చు. రైట్, నెక్స్ట్, హూ కాల్డ్ పోయట్రీ యాజ్ ద రిథమిక్ క్రియేషన్ ఆఫ్ బ్యూటీ? సో ఎవరు పోయట్రీని ద రిథమిక్ క్రియేషన్ ఆఫ్ బ్యూటీ అని అన్నారంటే ఎడ్గర్ అలన్ పో. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, పోయట్రీని ఎవరైతే డిఫైన్ చేశారో, ఏమని డిఫైన్ చేశారో అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్. మీకు ఇందులోకి వెళ్ళి ఒక్క బిట్ అయితే కంపల్సరీగా రావచ్చు. సో ఎడ్గర్ అలన్ పో పోయట్రీని ఎలా డిఫైన్ చేశారంటే ద రిథమిక్ క్రియేషన్ ఆఫ్ బ్యూటీ అని చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్, టిఎస్ ఇలియట్ కాల్స్ పోయట్రీ ద వెహికల్ ఆఫ్ ఫీలింగ్స్. ద వెహికల్ అని చదువుతారు చాలామంది, దాని యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ వచ్చేసి వెహికల్. ద వెహికల్ ఆఫ్ ఫీలింగ్. సో పోయట్రీని టిఎస్ ఇలియట్ ఏమన్నాడు అంటే ద వెహికల్ ఆఫ్ ఫీలింగ్ అని అనడం జరిగింది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్, విచ్ ఈస్ ద పార్ట్ ఆఫ్ పోయట్రీ? వర్సిఫికేషన్. సో పోయట్రీలో ఇంకొక పార్ట్ ఏంటి? వర్సిఫికేషన్ అనేది కూడా ఇంకొక పార్ట్గా ఉండడం జరిగింది. రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ పోయట్రీ? పోయట్రీలో ఎన్ని రకాల టైప్స్ ఉన్నాయంటే 2 రకాల టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ సబ్జెక్టివ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆబ్జెక్టివ్ పోయట్రీ. సబ్జెక్టివ్ పోయట్రీ ఉంది, దెన్ ఆబ్జెక్టివ్ పోయట్రీ కూడా ఉండడం జరిగింది. సో అది టైప్స్లలో 2 రకాల పోయట్రీ ఉంది. అది ఫస్ట్ వన్ ఈజ్ సబ్జెక్టివ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆబ్జెక్టివ్. రైట్, నెక్స్ట్, సబ్జెక్టివ్ పోయట్రీ ఈజ్ అదర్వైజ్ కాల్డ్. సో సబ్జెక్టివ్ పోయట్రీనే ఇంకొక రకంగా ఏ పేరుతో పిలుస్తారంటే పర్సనల్ పోయట్రీ అని కూడా పిలుస్తారు. సబ్జెక్టివ్ పోయట్రీలో 2 రకాల పోయట్రీస్ ఉన్నాయన్నా మనం. ఫస్ట్ వన్ ఈజ్ సబ్జెక్టివ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆబ్జెక్టివ్. మరి సబ్జెక్టివ్ పోయట్రీకి ఇంకొక పేరు ఏంటి అంటే పర్సనల్ పోయట్రీ. రైట్, డాష్ సబ్జెక్టివ్ పోయట్రీ ఈజ్ సెంటర్డ్ ఆన్ ద పోయట్స్ ఓన్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. మనం ఇంతకుముందే సబ్జెక్ట్ పోయట్రీని పర్సనల్ పోయట్రీ అని నేర్చుకున్నాం కదా. మరి సబ్జెక్ట్ పోయట్రీలో ఎలా ఉంటుందంటే ఏం రాస్తారంటే పోయట్స్ ఓన్ థాట్స్ అండ్ ఫీలింగ్స్, అంటే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వచ్చిన థాట్స్ కానివ్వండి, క్రియేషన్ కానీ ఉండదు. సో పోయట్ ఏదైతే ఆలోచిస్తాడో, ఏది ఇమాజిన్ చేస్తాడో అదే రాయడం జరుగుతుంది. అలా రాసేదాన్నే సబ్జెక్టివ్ పోయట్రీ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. వర్డ్స్వర్త్ ద సాలిటరీ రీపర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. వర్డ్స్వర్త్ రాసిన ద సాలిటరీ రీపర్ అనేది దేనికి ఎగ్జాంపుల్ అంటే సబ్జెక్టివ్ పోయట్రీకి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. సో వర్డ్స్వర్త్ రాసింది. సో ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నము చేయండి. నెక్స్ట్ వన్ చూద్దాం. కాలరిడ్జ్ పోయమ్స్ ఆర్. కాలరిడ్జ్ రాసిన, ఇంతకుముందు వర్డ్స్వర్త్ రాసిన ద సాలిటరీ రీపర్ అనేదేమో సబ్జెక్టివ్ పోయట్రీకి బెస్ట్ ఎగ్జాంపుల్. సో కాలరిడ్జ్ రాస్తాడు కదా, ఎస్టీ కాలరిడ్జ్, ఈయన రాసిన పోయమ్స్ అన్నీ ఏంటి అట? సబ్జెక్టివ్ పోయమ్స్. అంటే ఈయన ఓన్గా రాస్తాడు, వేరే వాళ్ళ ఇమాజినేషన్ని కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఈయన ఏమీ రచనలు చేయడు. అంటే దట్ మీన్స్ పోయట్రీ రాయలేదు, ఈయన ఓన్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్నే, థాట్స్నే రాయడం జరిగింది కాలరిడ్జ్ కూడా. పోయట్రీ దట్ ఎక్స్ప్రెసెస్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ ఈజ్. సో పోయట్రీ ఇంకా ఏది చెప్తుంది, ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది ఎక్స్టర్నల్ వరల్డ్లో ఉన్నదంటే ఆబ్జెక్టివ్ పోయట్రీ. సో సబ్జెక్టివ్ అంటే పోయట్ యొక్క పర్సనల్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ చెప్పేదాన్ని మనం సబ్జెక్టివ్ లేదా పర్సనల్ పోయట్రీ అన్నాం. సో పోయట్ యొక్క కాకుండా ఎక్స్టర్నల్ వరల్డ్ గురించి, అంటే ప్రపంచం, మిగతా ప్రపంచం, అంటే పోయట్కున్న థాట్స్ కానీ ఫీలింగ్స్ కాకుండా ఎక్స్టర్నల్ వరల్డ్లో ఉన్న ఫీలింగ్స్ కానీ ఇంకేదైనా అంశాన్ని కనుక చెప్తే దాన్ని ఆబ్జెక్టివ్ పోయట్రీ అని అంటారు, విచ్ ఈస్ ద ఓల్డర్ టైప్ ఆఫ్ పోయట్రీ. సో ఈ సబ్జెక్టివ్ ఆర్ ఆబ్జెక్టివ్ పోయట్రీలో సో ఏ టైప్ ఆఫ్ పోయట్రీ చాలా ఓల్డ్ పోయట్రీ అంటే ఆబ్జెక్టివ్. ఇంతకుముందు మనం చెప్పాం కదా, ఎక్స్టర్నల్ వరల్డ్ గురించి అయితే ఏదైతే పోయట్స్ రాస్తారో దాన్ని ఆబ్జెక్టివ్ పోయట్రీ అంటారు. సో అది ద ఓల్డర్ టైప్ ఆఫ్ పోయట్రీ, ఆబ్జెక్టివ్ పోయట్రీ. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. నేమ్ ద ఎర్లియస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్ పోయట్రీ. సో ఆబ్జెక్టివ్ పోయట్రీ బాగా ఓల్డ్ కాబట్టి అందులో ఉన్న ఫస్ట్ ఎవరు ఆబ్జెక్టివ్ పోయట్రీ రాశారో అందులో వాటి ఫార్మ్స్ ఏంటి అంటే బెల్లాడ్, ఎపిక్ అండ్ డ్రామా. బెల్లాడ్స్ కానివ్వండి, ఎపిక్ కానివ్వండి, డ్రామా కానివ్వండి. సో ఈ ఎర్లియస్ట్ ఆబ్జెక్టివ్ పోయట్రీస్ అనమాట ఈ ఫార్మ్స్. రైట్, నెక్స్ట్ వన్.
ఇన్ విచ్ పోయట్రీ థాట్స్ ఆర్ మోర్ ఎంఫసిస్డ్. సో ఏ పోయట్రీలో థాట్స్ బాగా ఎంఫసిస్ చేయబడతాయి అంటే సబ్జెక్టివ్ పోయట్రీలోనే చేయబడతాయి. సో సబ్జెక్టివ్ పోయట్రీలో పోయట్ యొక్క థాట్స్ అండ్ ఫీలింగ్స్ చెప్తారు కాబట్టి థాట్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇందులో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ డాష్ యాక్షన్ ఈజ్ మోర్ ఎంఫసిస్. సో థాట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఏమో సబ్జెక్టివ్ పోయట్రీలో ఇవ్వడం జరుగుతుంది. సో యాక్షన్ మాత్రం ఆబ్జెక్టివ్ పోయట్రీలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్టివ్ పోయట్రీలో ఏది ఇంపార్టెన్స్ ఇస్తారు, థాట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అదే ఆబ్జెక్టివ్ పోయట్రీకి వచ్చేసరికి యాక్షన్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్, రైట్. లాస్ట్ వన్ చూద్దాం. ఇందులో ఈ టైప్స్ పోయట్రీ టైప్స్లో నేమ్ ద ఎర్లియస్ట్ ఫామ్ ఆఫ్ ది సబ్జెక్టివ్ పోయట్రీ. సో సబ్జెక్టివ్ ఇంతకుముందు ఆబ్జెక్టివ్ చూసాం కదా, ఆబ్జెక్టివ్ పోయట్రీకి ఎర్లియస్ట్ ఫామ్స్ ఏమో బెల్లాడ్, ఎపిక్ అండ్ డ్రామా. అదే సబ్జెక్టివ్ పోయట్రీకి ఎర్లియస్ట్ ఫామ్స్ ఏంటంటే లిరిక్ అండ్ ఎలిజీ, రైట్. సో ఇది పోయట్రీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పోయట్రీ. పోయట్రీలో కూడా చాలా రకాల టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ లిరిక్ ఉంది. ఆ లిరిక్ సంబంధించిన మనం ఇంపార్టెంట్ బిట్స్ ఇప్పుడు చూడబోతున్నాం, రైట్. చూద్దాం. విచ్ ఈస్ ద మోస్ట్ డిలైట్ఫుల్ అండ్ ప్లీజింగ్ ఫార్మ్ ఆఫ్ పోయట్రీ. సో పోయట్రీలో ఉన్న చాలా డిలైట్ఫుల్, సంతోషాన్ని కలిగించేది కానీ ప్లీజింగ్ అంటే మళ్ళీ మళ్ళీ వినాలి అని అనిపించే పోయం ఏది, పోయట్రీ ఫామ్ ఏదంటే లిరిక్లో సంగీతం ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది కాబట్టి సో అది వినడం వల్ల డిలైట్ఫుల్ కలుగుతుంది. అలాగే మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించే పోయట్రీ ఫామ్ ఏంటంటే లిరిక్. ద ఆన్సర్ ఈజ్ లిరిక్. ఓకే, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ద వర్డ్ లిరిక్ ఆరిజినేటెడ్ ఫ్రమ్. సో ఇది నేను వీడియోస్ చేసేటప్పుడు చెప్పాను. సో లిరిక్ పోయట్రీ లిటరీ ఫామ్స్ చెప్పినప్పుడు అందులో చెప్పాను. ఇది గ్రీక్ నుంచి తీసుకున్నారు లిరిక్ అనేది. సో ఆ గ్రీక్ వర్డ్ ఏంటంటే లిరీ, LYRE, లిరీ అనే గ్రీక్ వర్డ్ నుంచి లిరిక్ అనేది రావడం జరిగింది. వాట్ ఈజ్ లిరిక్ అంటే అర్థం ఏంటి అనేది నెక్స్ట్ బిట్లో ఉంది. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. సో లిరిక్ అనేది ఏంటి, ఒక సంగీత వాయిద్యం లేదా పరికరం అని దాని యొక్క అర్థం. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ పోయం దట్ ఎక్స్ప్రెసెస్ ఎ సింగిల్ ఇమోషన్ ఈజ్ కాల్డ్. సో ఏదే పోయం అయితే సింగిల్ ఎమోషన్ని సో తెలియజేస్తుందో దాన్ని ఏమని అంటామంటే లిరిక్ అని అంటామన్నమాట, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఇన్ లిరిక్లో ఈ పోయట్రీ లిటరీ టర్మ్ లిరిక్ ఉంది కదా, అందులో ఏది ఇంపార్టెంట్ అంటే క్వాలిటీ ఆఫ్ ఇమోషన్ యొక్క క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అట లిరిక్కి, రైట్. సో అది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ లిరిక్స్లో ఎన్ని రకాల టైప్స్ ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. లవ్ లిరిక్ ఆఫ్ ప్యాట్రియాటిజం, లిరిక్ ఆఫ్ రిలీజియస్, ఇమోషన్ అండ్ లిరిక్ ఆఫ్ జాయ్. లవ్ లిరిక్స్ ఉన్నాయట, లిరిక్స్ ఆఫ్ ప్యాట్రియాటిజం దేశభక్తికి సంబంధించిన లిరిక్స్ ఉన్నాయి, లిరిక్స్ ఆఫ్ రిలీజియస్ మతానికి సంబంధించిన లిరిక్స్ ఉన్నాయి, లిరిక్స్ ఆఫ్ ఇమోషన్కి సంబంధించిన లిరిక్స్ ఉన్నాయి, అండ్ లిరిక్ ఆఫ్ జాయ్ సంతోషానికి సంబంధించిన లిరిక్స్ కూడా ఉన్నాయి. సో ఇన్ని రకాల లిరిక్స్ ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. విలియం వర్డ్స్వర్త్ చిల్డ్రన్ అబే ఈజ్ ఎ లిరిక్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. విలియం వర్డ్స్వర్త్ రాసిన టింటన్ అబే అనేది ఒక లిరిక్ అనే అర్థం అనమాట, రైట్. ఇది గుర్తుపెట్టుకోండి బిట్ని. మోస్ట్ ఆఫ్ ది ఎలిజబెథన్ సాంగ్స్ అండ్ ద పోయమ్స్ ఆఫ్ ద మెటాఫిజికల్ పోయట్స్ ఆర్. సో ఎలిజబెథన్ కాలంలో రాసిన చాలా పోయమ్స్ కానివ్వండి, మెటాఫిజికల్ పోయట్స్ రాసిన చాలా పోయమ్స్ ఏంటి అట, లిరిక్సే. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఆర్ ద 3 parts ఆఫ్ లిరిక్స్లో కూడా 3 parts ఉంటాయట, ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ మోటివ్, సెకండ్ వన్ ఈజ్ స్టేట్మెంట్ అండ్ థర్డ్ వన్ ఈజ్ కంక్లూజన్. సో లిరిక్స్లో 3 parts ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే మోటివేట్ చేసే విధంగా ఉండాలి, సెకండ్ వన్ ఈజ్ స్టేట్మెంట్ ఇవ్వాలి, థర్డ్ వన్ ఈజ్ కంక్లూజన్ చెప్పాలి. అయితే నువ్వు రీడర్ని ఏ విధంగా మోటివేట్ చేస్తావు, ఏం స్టేట్మెంట్ ఇస్తావు, అలాగే ఎలా కంక్లూజ్ చేస్తావు ఆ స్టేట్మెంట్ అనేది. సో ఈ 3 లిరిక్లో పార్ట్స్ అనమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. ద ఫస్ట్ ఫ్యూ లైన్స్ ఆఫ్ ది పోయం విచ్ స్టేట్స్ ద ఇమోషన్ ఆర్ కాల్డ్. ఫస్ట్ లిరిక్లో ఉన్న ఫస్ట్ ఫ్యూ లైన్స్ ఏం చేస్తాయట, మోటివేషన్ ఇస్తాయట. వాటిని ఏమంటావు,
ఇమోషన్స్ ఉంటాయి. సో ఆ ఫస్ట్ ఫ్యూ లైన్స్లో ఇమోషన్స్ చెప్పడం జరుగుతుంది పోయెట్. సో అలా ఇమోషన్స్ గురించి పోయం ఫస్ట్లోనే కొన్ని లైన్స్ ఇమోషన్స్ గురించి చెప్తే దాన్ని మోటివ్ అని అంటాం. ఇంతకుముందు 3 పార్ట్స్ అన్నాం కదా, అవి అనమాట. నెక్స్ట్ ద సాంగ్స్ ఆఫ్ ద ఉమెన్ అండ్ ద వర్డ్స్వర్త్ ద సాలిటరీ రీపర్ ఈజ్ మోటివ్. సో మన విలియం వర్డ్స్వర్త్ రాసిన ద సాలిటరీ రీపర్ అనేది ఉంది. అందులో ద సాంగ్ ఆఫ్ ఉమెన్ అనేది దేనికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అంటే మోటివ్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో ఇది కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద స్టేట్మెంట్? ఇంతకుముందేమో ఫస్ట్ వన్ లిరిక్లో ఫస్ట్ పార్ట్ మోటివ్ అన్నాం, సెకండ్ పార్ట్ ఏమో స్టేట్మెంట్ అన్నాం. స్టేట్మెంట్ అంటే అర్థం ఏంటి అనేది ఇక్కడ అడుగుతున్నాడు. ద థాట్స్, ఇమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్ ద పోయెట్. పోయెట్కున్న థాట్స్ని కానివ్వండి, ఇమోషన్స్ని కానివ్వండి, ఫీలింగ్స్ని కానివ్వండి ఏమని అంటారట? స్టేట్మెంట్ అంటారు. సో ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన ఇమోషన్స్ ఏంటి, ఆయన ఫీలింగ్స్ ఏంటి, ఆయన థాట్స్ ఏంటి, అవన్నీ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనేదే స్టేట్మెంట్ లిరిక్లో, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. వాట్ ఈస్ ద థర్డ్ పార్ట్ ఆఫ్ ఎ లిరిక్? లిరిక్లో ఉన్న థర్డ్ పార్ట్ ఏంటి? కంక్లూషన్, రైట్. నెక్స్ట్ ద కంక్లూజన్ ప్రెజెంట్స్ ద రెజల్యూషన్ ఎట్ ద ఎండ్. సో ఈ కంక్లూజన్ అనేది లిరిక్లో ఏం తెలియజేస్తుంది అంటే రిజల్యూషన్. సో ఫస్ట్ ఏంటి? ఇమోషన్ చెప్తాడు, తర్వాత పోయెట్ యొక్క థాట్స్, ఫీలింగ్స్, ఇమోషన్స్ చెప్తాడు. సో దానికి ఎండ్ చెప్తాడు, కంక్లూజన్ కూడా చెప్తాడనమాట. సో అవి అలా ఎందుకు అనుకున్నాడు పోయేటు, సో అది రావడానికి గల ప్రాబ్లం ఏంటి, సో అది దాంట్లో ఉన్న సమస్యలు ఏంటి, దాని పరిష్కారం ఏంటి అనేది కూడా కంక్లూజన్లో పోయెట్ చెప్పాల్సి ఉంటుంది లిరిక్ రాసినప్పుడు, రైట్. సో అది 35 బిట్ అనమాట. నెక్స్ట్ 36th బిట్ చూద్దాం. కీట్స్ రిఫ్లెక్షన్ ఆన్ బ్యూటీ ఈజ్ ద కంక్లూజన్ ఆఫ్ ఓడ్ ఆన్ ఏ గ్రేషన్ ఆన్. సో జాన్ కీట్స్ రాసిన పోయం ఉంది. సో ఓడ్ ఆన్ ఏ గ్రేషన్ ఆన్ అనే పోయం ఉంది. అందులో బ్యూటీ అనేది కంక్లూజన్గా చెప్పడం జరిగింది, రైట్. అంటే సొల్యూషన్గా చెప్పడం జరిగింది. ఎవరు? జాన్ కీట్స్, రైట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్, ఇది ఇంపార్టెంట్ వర్క్ కీట్స్కి సంబంధించిన ఓడ్ ఆన్ ఏ గ్రేషన్ ఆన్, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ద లిరిక్ ఈజ్ ద సబ్జెక్టివ్ అండ్ పర్సనల్ పోయం. సో లిరిక్ అనేది ఏంటి? సబ్జెక్టివ్ పోయట్రీ అట అండ్ పర్సనల్ పోయం అట. లిరిక్ ఈజ్ అ షార్ట్ అండ్ మ్యూజికల్ పోయం. లిరిక్ ఇంకో రకంగా చెప్తే షార్ట్ అండ్ మ్యూజికల్ పోయం అన్నమాట. నెక్స్ట్ చూద్దాం. దో ద పోయం ఎక్స్ప్రెసెస్ ఓన్లీ ద పోయెట్స్ ఇమోషన్, ద లిరిక్ ఈజ్ యూనివర్సల్. సో ఇందులో లిరిక్ ఏం తెలియజేస్తుందట? ఇట్స్ ఓన్లీ ఎక్స్ప్రెసెస్ ద పోయెట్స్ ఇమోషన్. పోయెట్ యొక్క ఇమోషన్ మాత్రమే చెప్పినప్పటికీ ఇది యూనివర్సల్గా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న ఫామ్ అట. పోయెట్రీకి సంబంధించిన ఫామ్ ఏంటది? ద లిరిక్, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ద బ్యూటీ ఆఫ్ లిరిక్ డిపెండ్స్ ఆన్ ఇట్స్. లిరిక్ యొక్క బ్యూటీ ఎక్కడ తెలుస్తుంది మనకి, దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే దాని యొక్క ఎక్స్ప్రెషన్. సో అంటే పోయెట్ యొక్క తన థాట్స్ని, తన ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడో దాన్ని బట్టే ఆ లిరిక్కి బ్యూటీ రావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఓడ్, రైట్. సో ఓడ్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ ఇందులో ఉన్నాయి, చూద్దాం ఓడ్ గురించి. ద ఓడ్ ఈజ్ ఎ రైమ్డ్ లిరిక్. సో ఓడ్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ లిరిక్, బట్ ఇది రైమ్డ్ ఉంటుంది. సో మామూలుగా లిరిక్లో రైమ్ ఉండదు, కానీ ఓడ్లో రైమ్ కంపల్సరీగా ఫాలో కావాల్సి ఉంటుంది. సో అలా ఉన్న దాన్ని రైమ్డ్ లిరిక్నే ఓడ్ అని కూడా అనడం జరుగుతుంది, రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. అన్ ఓడ్ బిగిన్స్ విత్ అన్ అడ్రస్సింగ్ టు సమ్ వన్ ఆర్ సంథింగ్. సో ఎప్పుడైనా ఓడ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఎవరినైనా అడ్రస్ చేస్తూ, దేన్నైనా అడ్రస్ చేస్తూ, దాని గురించి ఎవరి గురించి అయినా తెలియజేస్తూ, ఏ విషయం గురించి అయినా తెలియజేస్తూ స్టార్ట్ అయ్యే పోయంని అన్ ఓడ్ అని అనడం జరుగుతుంది అనమాట. ద ఓడ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ నుంచి ఈ ఓడ్ అనే వర్డ్ రావడం జరిగింది. ఈ ఫామ్ ఆరిజినేటెడ్ కావడం జరిగింది, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఆర్ ద 2 types ఆఫ్ ఓడ్స్? ఓడ్స్లలో కూడా 2 రకాల ఓడ్స్ ఉన్నాయి. ఒకటి డోరియన్ ఆర్ పిండారిక్ ఓడ్ అండ్ హొరేషియన్ ఓడ్. సో 2 types ఆఫ్ ఓడ్స్ వీ హ్యావ్. ఫస్ట్ వన్ ఈజ్ డోరియన్ ఆర్ పిండారిక్ ఓడ్, సెకండ్ వన్ ఈజ్ ద హొరేషియన్ ఓడ్.
హూ వాజ్ ద గ్రేట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ పిండారిక్ ఓడ్. సో ఈ పిండారిక్ అనే ఓడ్ని ఎవరు ఎక్స్పోర్ట్ చేశారు, ఎక్స్పోనెంట్ అంటే ఎవరు కనిపెట్టారు, ఎవరు ఫస్ట్ టైం యూజ్ చేశారంటే పిండార్, ద ఏషియంట్ గ్రీక్ పోయెట్. సో ఆయన ఈ ఓడ్ని కనిపెట్టడం జరిగింది, ఈ ఓడ్ని ఫస్ట్ టైం రాయడం జరిగింది కాబట్టి ఆయన పేరే పెట్టడం జరిగింది. ఆ ఓడ్కి పిండారిక్ అని పెట్టడం జరిగింది. ఆయన పేరు వచ్చేసి పిండార్. సో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, పిండారిక్ ఓడ్ని ఎవరు కనిపెట్టారు, ఎవరు ఫస్ట్ టైం యూజ్ చేశారంటే పిండార్, రైట్. ఆయన గ్రీక్ పోయెట్ అనమాట. నెక్స్ట్ చూద్దాం, థామస్ గ్రేస్ ద బర్డ్ బిలాంగ్స్ టు. థామస్ గ్రే రాసిన ద బర్డ్ అనేది ఉంది, ఇది కూడా అడుగుతుంటా అంటాడు. ద బర్డ్ అనేది ఎవరు రాశారు అని అడుగుతుంటారు. థామస్ గ్రే రాశాడు. ఇది కూడా పిండారిక్ ఓడ్కి మంచి ఎగ్జాంపుల్ అని అనమాట, ద బర్డ్, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం, వేర్ వాజ్ ద లెస్బాన్ ఓడ్ ఫ్లరిష్డ్. సో లెస్బాన్ ఓడ్ అనేది ఒకటి ఉంది, అది ఎక్కడ ఎక్కువ పాపులారిటీ కాబడిందంటే ఇన్ ద ల్యాండ్ ఆఫ్ లెస్బాస్. లెస్బాస్లో ఒక ఓడ్ అది పాపులారిటీలో ఉండే, దాన్ని లెస్బాన్ ఓడ్ అనేవాళ్ళు. సో అది ల్యాండ్ ఆఫ్ లెస్బాస్లో అది ప్రాచుర్యంలో ఉండేదన్నమాట. హూ ఈజ్ ద బెస్ట్ ప్రాక్టీషనర్ ఆఫ్ ఒరేషియన్ ఓడ్. ఒరేషియన్ ఓడ్కు బాగా అంటే ఆ ఓడ్ని ఎక్కువ రాసినవా దాంట్లో హూ ఈజ్ ద బెస్ట్ అంటే హోరేస్ ద గ్రేట్ లాటిన్ పోయెట్. సో ఈయన హోరేస్ అనే ఓడ్ని ఈయన రాశాడు, ఈయన కనిపెట్టాడు కాబట్టి ఈయన పేరు మీన్నే ఒరేషియన్ ఓడ్ అని రావడం జరిగింది. ఈయన గ్రేట్ లాటిన్ పోయెట్ అట, హోరేస్ అన్నట్టు ఆయన, రైట్. సో నెక్స్ట్ బిట్ చూద్దాం, విచ్ ఓడ్ వాజ్ క్రానిక్ అండ్ సంగ్ టు కంపెనీ ద డ్యాన్స్. ఏ ఓడు కోరిక్ అది క్రానిక్ కాదు, కోరిక్ అంటే కోరస్ ఉంటుంది, అండ్ సంగ్ టు అకంపెనీ ద డ్యాన్స్. సో ఏ ఓడ్కైతే డ్యాన్స్ ఉంటుంది, డ్యాన్స్తో పాటు కోరస్ ఉంటుందో ఆ ఓడ్ని పిండారిక్ ఓడ్ అని అంటారనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం, ఈ ఓడ్కు సంబంధించిన అన్నీ చెప్పేసి ఈ వీడియో కంప్లీట్ చేసేస్తాను. సో రైట్, లాస్ట్ వరకు చూడండి. వాట్ ఆర్ ద 3 parts ఆఫ్ పిండారిక్ ఓడ్. సో పిండారిక్ ఓడ్లో 3 parts ఉన్నాయట, ఆస్ట్రోప్, యాంటిస్ట్రోప్ అండ్ ఎపిడోప్, ఎపోడ్ అనమాట. సో పిండారిక్ ఓడ్లో 3 parts ఉన్నాయి, స్ట్రోప్, యాంటిస్ట్రోప్ అండ్ ఎపోడ్, రైట్. ద స్ట్రోప్ ఈజ్ ద స్ట్రాంజా ఫార్మ్ ఆఫ్ ది ఓడ్. స్ట్రోప్ అనేది ఉంది కదా, ద స్ట్రోప్ అనేది ఇట్స్ ఎ స్ట్రాంజా ఫార్మ్ ఆఫ్ ఓడ్. సో ఇది ఒక ఓడ్లో ఒక స్ట్రాంజా ఫార్మ్, రైట్. నెక్స్ట్, డ్యూరింగ్ ద రిసిటియేషన్ ద డాన్సర్స్ మేడ్ టర్న్స్, దీస్ ఆర్ కాల్డ్. వాళ్ళు ఆ కోరస్ పాడుకుంటూ డాన్సర్లు ఏం చేస్తూ అంటారు, డ్యాన్స్ చేస్తూ వాళ్ళు చుట్టూ తిరుగుతుంటూ అంటారు అనమాట. సో అలా తిరిగేదాన్ని ఏమంటారు, యాంటిస్ట్రోప్ అని అనడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ ద డాన్సర్ స్టుడ్ స్టిల్ డ్యూరింగ్ ద రిసిటేషన్ ఈజ్ కాల్డ్. సో వాళ్ళ చుట్టూ వాళ్ళు తిరగకుండా రిసిటేషన్ అప్పుడు అలాగే నిల్చొని ఉన్నారు డాన్సర్లు అంటే దాన్ని ఎపోడ్ అని అంటారట, రైట్. విచ్ ఓడ్ వాజ్ సింప్లర్ ఇన్ ఫామ్. ఏ ఓడు దాని ఫామ్లో అంటే దాన్ని రాసేటప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది, అర్థం చేసుకోవడం కూడా చాలా ఈజీ, రాసేటప్పుడు కూడా పోయిట్స్కి చాలా ఈజీ. అంటే లెస్బియన్ ఓడ్ అనేది చాలా ఈజీ ఫామ్ అట, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం, ఈ ఓడ్కి సంబంధించిన బిట్స్ అని చెప్పేసి క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో సానెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ నేను చెప్తాను, రైట్. చూద్దాం, ఆండ్రూ మార్వెల్స్ ఓడ్ అపాన్ క్రామ్వెల్స్ రిటర్న్ ఫ్రమ్ ఐర్లాండ్. ఈ ఐర్లాండ్ ఈజ్ డాష్ ఒరేషియన్ ఓడ్ అట. సో ఆండ్రూ మార్వెల్ రాశాడు, ఆయన ఓడ్ పేరు ఏం పేరు అంటే ఓడ్ అపాన్ క్రామ్వెల్స్ రిటర్న్ ఫ్రమ్ ఐర్లాండ్ అనేది రాశాడు. ఇది దేనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అంటే ఒరేషియన్ ఓడ్కి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఆర్ ద 2 types ఆఫ్ ఓడ్ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో ఓడ్స్లలో 2 types ఉన్నాయట. సో ఏంటి అంటే రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ ఓడ్. రెగ్యులర్ ఓడ్, ఇర్రెగ్యులర్ ఓడ్ 2 ఉన్నాయట, రైట్. రెగ్యులర్ ఓడ్ హ్యాజ్ సిరీసెస్ ఆఫ్ సిమిలర్ స్ట్రాంజాస్. రెగ్యులర్ ఓడ్లో ఒకటే సిరీస్కి సంబంధించిన చాలా రకాల స్ట్రాంజాస్ ఉంటాయట. సో అలా ఉండేదాన్ని రెగ్యులర్ ఓడ్ అని అంటారనమాట. నెక్స్ట్ చూద్దాం, ఓడ్స్ ఆఫ్ కీట్స్ అండ్ షెల్లీ ఆర్ రెగ్యులర్ ఓడ్స్.
మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కీట్స్ అండ్ షెల్లీ రాసిన ఓడ్స్ దేనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఓడ్స్ అట, రెగ్యులర్ ఓడ్స్కు కీట్స్ అండ్ షెల్లీ రాసిన ఓడ్స్ అన్ని ఎగ్జాంపుల్. ఇర్రెగ్యులర్ ఓడ్స్ హ్యావ్ స్టాంజాస్ ఆఫ్ డిఫరెంట్ లెంగ్త్ అండ్ అరేంజ్మెంట్. సో ఇంతకుముందేమో సిమిలర్గా ఉంటుందని నేర్చుకున్నాం. ఏంటి, రెగ్యులర్ ఓడ్స్ ఏమో సిమిలర్ స్టాంజాస్ ఉంటాయి. అదే ఇర్రెగ్యులర్ ఓడ్స్కి ఏముంటాయట, స్టాంజాస్ డిఫరెంట్గా ఉంటాయట. ఇందులో స్టాంజాలో డిఫరెన్స్ ఎక్కడెక్కడ ఉంటుందట, లెంత్లో డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒక స్టాంజా పెద్దగా ఉంటుంది, అంటే దట్ మీన్స్ లైన్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకో స్టాంజాలో తక్కువ లైన్స్ ఉంటాయి. అరేంజ్మెంట్ ఆఫ్ స్టాంజా కూడా డిఫరెంట్గా ఉంటాయి. అలా ఉన్న స్టాంజాని ఇర్రెగ్యులర్ ఓడ్స్ అని అంటారనమాట. రైట్, నెక్స్ట్ టిఎస్ కాలరిడ్జ్ ఓడ్ అండ్ డిజెక్షన్ ఈజ్ యాన్ ఇర్రెగ్యులర్ ఓడ్. టిఎస్ కాలరిడ్జ్ రాసిన ఓడ్ అండ్ డిజెక్షన్ అనేది ఉంది. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఏంటంటే ఓడ్ ఆన్ డిజెక్షన్ అనేది ఎవరు రాశారు అని అడుగుతారు. లేకపోతే ఈజ్ యాన్ అంటే ఓడ్ ఇది యాక్చువల్గా, లేకపోతే ఇలా కూడా అడగచ్చు. సెయింట్ ఎస్టీ కాలరిడ్జ్ ఓడ్ అండ్ డిజెక్షన్ ఈజ్ డాష్ యాన్ అని ఇస్తాడు. యాన్ ఇర్రెగ్యులర్ ఓడ్ ఆర్ యాన్ ఓడ్ అని మనం రాయాల్సి ఉంటుంది. సో ఈయన రాసిన ఈ ఓడ్ ఇర్రెగ్యులర్ ఓడ్కి ఎగ్జాంపుల్. లాస్ట్ బిట్ చూద్దాం ఓడ్కి సంబంధించి. నేమ్ ద 2 ఫేమస్ రైటర్ ఆఫ్ పిండారిక్ ఓడ్. సో పిండారిక్ ఓడ్ రాసిన దాంట్లో ఫేమస్ పోయట్స్ ఎవరో చెప్పండి అంటున్నారు. బెన్ జాన్సన్ ఫస్ట్ వన్ ఈజ్, సెకండ్ వన్ ఈజ్ జాన్ మిల్టన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ థామస్ గ్రే. ఇక్కడ ఓన్లీ ఫేమస్ రైటర్స్ అడిగారు, ఆర్ ఫేమస్ పోయట్స్ అడిగారు పిండారిక్ ఓడ్కి సంబంధించి. అందులో ఫేమస్ రైటర్ లేదా పోయట్ ఎవరు? ఫస్ట్ వన్ ఈజ్ బెన్ జాన్సన్, సెకండ్ వన్ ఈజ్ జాన్ మిల్టన్, థర్డ్ వన్ ఈజ్ థామస్ గ్రే. రైట్ ఫ్రెండ్స్, ఇది పోయట్రీకి సంబంధించిన బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్, దాని హిస్టరీ, అది ఎవరు డెవలప్ చేశారు, సో ఎవరు ఏ టైప్ ఆఫ్ ఫామ్ని తీసుకొచ్చారు, ఏ పేరు పెట్టారు అనేది ఈ వీడియోలో మీరు నేర్చుకున్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు నా యూట్యూబ్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.